మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీకి వర్క్ చేశారు, గబ్బర్ సింగ్ సినిమా. ప్రతి ఒక్క మనిషికి ఆయన రెస్పెక్ట్ ఇస్తారండి. అందుకే నేను ఫస్ట్ నేర్చుకున్నది ఒక మనిషికి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు డైరెక్టర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు 3 సినిమాలు కూడా అయిపోయాయి, కలిసారా తర్వాత? సర్దార్ గబ్బర్ సింగ్ షూట్ జరుగుతుంటే షూట్ లో కలిసాం, మాట్లాడుకున్నాం. ఆయనకి సినాప్సిస్ అడిగారు, సినాప్సిస్ ఇచ్చారు. ఆ ప్రయత్నం ఆపేసారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? సోషల్ డ్రామా రెడీ చేసాము, ఒక కమర్షియల్ అంటే రెడీ చేసుకున్నాం. క్లీన్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అవుతుంది. ఏది ముందైతే అదా? సినిమాలో మనం ఎంత పవర్ఫుల్ చూపించినా ఆయన స్థాయికి తక్కువలాగా కనబడుతుంది తప్ప. మీ ఎంట్రీ ఎట్లా అయింది ఇండస్ట్రీకి అసలు? హరిశంకర్ గారి దగ్గర షాక్ సినిమా నుంచి డీజే సినిమా వరకు వర్క్ చేశారు. అసలు ఈ నాంది ప్రాజెక్ట్ చేయాలని మీకు వచ్చిన థాట్ కానీ? ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరూ ఖర్చు చెప్పాను. చాలా వరకు కొన్ని ఓకే క్యాన్సిల్ అయినాయి, అడ్వాన్స్ తీసుకుని క్యాన్సిల్ అయినాయి, రోజులు కూడా ఉన్నాయన్నమాట. భైరవం రిలీజ్ టైంలో మంచు ఫ్యామిలీ గొడవలు నడుస్తున్నాయి. 1 వీక్ లో అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇష్యూ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి మరి అంత సమస్య పోయాయి అనుకోవచ్చా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని? చాలా మంది లాయర్లని, చాలా మంది పోలీస్ ఆఫీసర్లని. భైరవం 3 హీరోల్ని ఒకే దగ్గర చేర్చి అసలు అది ఛాలెంజింగ్ అనిపించలా మీకు? మదర్ వచ్చి అలా పట్టుకొని చాలా బాధ చేస్తున్నాం సినిమా. అసలుకి క్లైమాక్స్ లో చంపేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుందమ్మా. ఇంకా సినిమా చాలా పెద్ద హిట్ అమ్మా. చిరంజీవి గారితో చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి డ్రీమ్ కదా ఆబ్వియస్లీ. చిరంజీవి గారు, బాలయ్య గారు అంటే